హలో మిత్రమా, ఈరోజు నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అబద్ధం చెప్పకు. నీకు నువ్వే నిజాయితీగా సమాధానం చెప్పుకో. నువ్వు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నీకు సంతోషాన్ని ఇస్తోందా? ఉదయం లేవగానే అద్దంలో నీ ముఖం చూసుకున్నప్పుడు ఎస్, నేను గెలుస్తున్నాను అని అనిపిస్తోందా? లేక ఛీ, నా జీవితం ఎందుకిలా తయారయ్యింది అని అనిపిస్తోందా? చాలామందికి రెండవదే సమాధానం. ఎందుకంటే మనలో చాలామంది ఆటో పైలట్ మోడ్లో బ్రతుకుతున్నారు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. ప్రతి న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్స్ రాసుకుంటాం. కానీ ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ పాత కథే. అదే లేజీనెస్, అదే సోషల్ మీడియా అడిక్షన్, అవే ఆర్థిక కష్టాలు. వయసు పెరిగిపోతోంది మిత్రమా, నీ తల్లిదండ్రుల ముఖంలో ముడతలు పెరుగుతున్నాయి. నీ స్నేహితులు లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు, కార్లు కొంటున్నారు, ఇళ్ళు కడుతున్నారు. కాని నువ్వు ఇంకా రేపటి నుండి స్టార్ట్ చేద్దాంలే అని వాయిదా వేస్తున్నావు. ఆ రేపు ఎప్పటికీ రాదు. నువ్వు మారడానికి నీకు కావాల్సింది మోటివేషన్ కాదు. నీకు కావాల్సింది ఒక షాక్, ఒక రియాలిటీ చెక్. నీ జీవితం నీ చేతుల్లో నుండి జారిపోతోంది. కాని ఒక శుభవార్త ఉంది. నీ జీవితం మొత్తం మారడానికి 10 సంవత్సరాలు అవసరం లేదు. కేవలం 6 నెలలు చాలు. ఎస్, 6 మంత్స్. కాని ఈ 6 నెలలు నువ్వు సాధారణ మనిషిగా బ్రతకకూడదు. నువ్వు ఒక గోస్ట్లా మారాలి. ఎవరికీ కనిపించకూడదు, వినిపించకూడదు, కేవలం పని చెయ్యాలి. ఈ 10 నిమిషాలు నీ లైఫ్కి ఒక బ్లూ ప్రింట్. హెడ్ఫోన్స్ పెట్టుకో, డిస్ట్రాక్షన్స్ ఆపేయ్. లెట్స్ బిగిన్ ద ట్రాన్స్ఫర్మేషన్. ద డిసపియరెన్స్. అసలు గోస్ట్ మోడ్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఈ సమాజం నుంచి కొంతకాలం మాయమైపోవడం. మీరు గమనించారా? ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దాని చుట్టూ పరదాలు కట్టేస్తారు. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. దుమ్ము, ధూళి, శబ్దాలు. చాలా గందరగోళంగా ఉంటుంది. కాని కొన్ని నెలల తర్వాత ఆ పరదాలు తీసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన నిర్మాణం కనిపిస్తుంది. ప్రజలు ఆగిమరీ చూస్తారు. నువ్వు కూడా ఇప్పుడు అదే చెయ్యాలి. అండర్ కన్స్ట్రక్షన్ బోర్డు పెట్టుకోవాలి. ఈ 6 నెలలు పార్టీలు లేవు, ఫంక్షన్సు లేవు, ఫ్రెండ్స్తో అనవసరమైన చిట్చాట్ అస్సలే లేదు. రిలేటివ్స్ ఇంటికి వెళ్లడం లేదు. నో చెప్పడం నేర్చుకో. ఎవరైనా బయటకు పిలిస్తే నాకు వేరే పని ఉంది అని చెప్పు. నిజం చెప్పు. వాళ్లతో వెళ్ళి నువ్వు సాధించేది ఏముంది? 4 పనికిరాని ముచ్చట్లు, కొంత జంక్ ఫుడ్, ఆ తరువాత గిల్టీ ఫీలింగ్. గుర్తుపెట్టుకో, నువ్వు అందరికీ అందుబాటులో ఉంటే నీ విలువ తగ్గిపోతుంది. నీ సమయం చాలా విలువైంది. దాన్ని ఇతరుల కోసం వేస్ట్ చెయ్యకు. ఈ 6 నెలలు నువ్వు ఒంటరిగా ఉండాలి. లోన్లీనెస్ ఈజ్ పవర్ఫుల్. ఒంటరితనంలోనే మనిషి తనని తాను తెలుసుకోబలడు. నీ వీక్నెస్ ఏంటి, నీ బలమేంటి, నీకు నిజంగా ఏం కావాలి, ఇవన్నీ నీకు తెలిసేది నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే. సో, రూల్ నంబర్ 1, డిసపియర్ ఇమీడియట్లీ. ప్రజలు అనుకోవాలి, వీడు ఏమైపోయాడు, చనిపోయాడా, ఊరు వదిలి వెళ్ళిపోయాడా అని. వాళ్లని అనుకోనివ్వు. నీ సైలెన్స్ వాళ్లని కన్ఫ్యూజ్ చెయ్యాలి. నీ రిజల్ట్స్ వాళ్లని షాక్ చెయ్యాలి. ద డోపమీన్ డీటాక్స్ అండ్ మెంటల్ రీసెట్. ఇప్పుడు రెండవ దశ, నీ మెదడుని సరిచేయడం. నీ బ్రెయిన్ ఇప్పుడు హైజాక్ చేయబడింది. ఎవరిచేత? సోషల్ మీడియా చేత. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ నీ అటెన్షన్ స్పాన్ని నాశనం చేశాయి. ఒక 10 నిమిషాలు కూర్చొని చదవలేవు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యలేవు. వెంటనే చెయ్యి ఫోను వైపు వెళ్లుతుంది. నోటిఫికేషన్ రాకపోయినా స్క్రీన్ ఆన్ చేసి చూస్తావు. దీన్నే డోపమీన్ అడిక్షన్ అంటారు. నువ్వు గెలవాలంటే ముందు ఈ అడిక్షన్ని జయించాలి. రాబోయే 6 నెలలు నీ ఫోన్లో కేవలం పనికివచ్చే యాప్స్ మాత్రమే ఉండాలి. సోషల్ మీడియా డిలీట్ చెయ్యి. నమ్మలేకపోతున్నావా? భయంగా ఉందా? అక్కడే నీ ఓటమి మొదలయింది. ఒక యాప్ని డిలీట్ చేయడానికి భయపడే నువ్వు జీవితంలో పెద్ద విజయాలు ఎలా సాధిస్తావు? ఉదయం లేవగానే మొదటి గంట నో స్క్రీన్ టైం. చాలామంది నిద్రలేవగానే వాట్సాప్ స్టేటస్లు చూస్తారు. వేరేవాళ్ల జీవితాల్ని చూడడం ఆపేయ్. నీ జీవితాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టు. ప్రతిరోజు కనీసం 10 పేజీలైనా పుస్తకం చదువు. యూట్యూబ్ వీడియోలు చూడడం కాదు, బుక్స్ చదవడం అలవాటు చేసుకో. పుస్తకాలు చదివేటప్పుడు నీ బ్రెయిన్ ఫోకస్ చేయడం నేర్చుకుంటుంది. నీ ఆలోచన విధానం మారుతుంది. అటామిక్ హ్యాబిట్స్, క్యాంట్ హర్ట్ మీ, సైకాలజీ ఆఫ్ మనీ లాంటి పుస్తకాలు చదువు. నీ మైండ్ సెట్ మారితేనే నీ లైఫ్ సెట్ అవుతుంది. ద రొటీన్ ఆఫ్ ఏ వారియర్. ఇప్పుడు యాక్షన్ ప్లాన్. నీ దినచర్య ఎలా ఉండాలి? సక్సెస్ అనేది మ్యాజిక్ కాదు,
అది ఒక పద్ధతి. వేకప్ ఎర్లీ. సూర్యుడి కంటే ముందే లేవడానికి ప్రయత్నించు. ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీ మీద నీకు పూర్తి కంట్రోలుంటుంది. ఆ సమయంలో ఫోను ముట్టుకోకు. కాస్త నీళ్లు తాగు. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చెయ్యి. నీ రోజును విజువలైజ్ చేసుకో. డీప్ వర్క్ బ్లాక్స్. రోజులో 4 గంటలు డీప్ వర్క్ చెయ్యి. మల్టీటాస్కింగ్ వద్దు. నువ్వు చదువుతున్నా, ఆఫీస్ వర్క్ చేస్తున్నా లేదా కొత్త స్కిల్ నేర్చుకుంటున్నా ఆ 4 గంటలు పూర్తి ఏకాగ్రతతో చెయ్యి. మధ్యలో ఫోన్ చూడొద్దు, బయటకు వెళ్ళొద్దు. సాధారణ మనిషి 8 గంటల్లో చేసే పనిని డీప్ వర్క్ చేసేవాడు 2 గంటల్లో చేస్తాడు. ఫిజికల్ ట్రైనింగ్. ఇది ఆప్షన్ కాదు, ఇది కంపల్సరీ. నీ శరీరం ఒక దేవాలయం, దాన్ని చెత్తబుట్టలా మార్చుకోకు. రోజుకి గంటసేపైనా ఎక్సర్సైజ్ చెయ్యాలి. చెమటను చిందించాలి. జిమ్కి వెళ్ళు, లేదా ఇంట్లోనే పుషప్స్ కొట్టు, లేదా పరుగెత్తు. నువ్వు ఎక్సర్సైజ్ చేసినప్పుడు నీ బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అవి నీ ఒత్తిడిని తగ్గిస్తాయి, నీకు క్లారిటీని ఇస్తాయి. గుర్తుపెట్టుకో, బద్ధకంగా ఉండే శరీరం బద్ధకంగా ఉండే ఆలోచనలనే ఇస్తుంది. చురుకైన శరీరం చురుకైన ఐడియాలనిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్. ఈ 6 నెలల్లో ఒక హైపేయింగ్ స్కిల్ నేర్చుకో. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా స్టాక్ మార్కెట్. ఏదో ఒకటి. నీ డిగ్రీలు నీకు అన్నం పెట్టకపోవచ్చు, కానీ నీ స్కిల్ నిన్ను ఎప్పుడూ ఆకలితో ఉంచదు. రోజుకి 1 గంట కొత్త విషయం నేర్చుకో. యూట్యూబ్లో ఫ్రీగా బోలెడంత కాంటెంట్ ఉంది. వాడకం నేర్చుకో. డీలింగ్ విత్ ఫెయిల్యూర్ అండ్ లోన్లీనెస్. నేను ఇవన్నీ చెప్పడానికి బావుంటాయి, కానీ ప్రాక్టికల్గా చేసేటప్పుడు కష్టాలు మొదలవుతాయి. మొదటి 10 రోజులు జోష్లో చేస్తావు, కానీ 20వ రోజు నీకు బోర్ కొడుతుంది. విపరీతమైన ఒంటరితనం వేధిస్తుంది. నీ ఫ్రెండ్స్ బయటకు పార్టీ చేసుకుంటూ ఫోటోలు పెడతారు, నువ్వేమో గదిలో కూర్చొని పనిచేస్తూ ఉంటావు. అప్పుడు అనిపిస్తుంది, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అక్కడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆలోచనే నిన్ను వెనక్కు లాగేసే దెయ్యం. గుర్తుపెట్టుకో, ఇఫ్ యు ఆర్ లోన్లీ, యు ఆర్ గ్రోయింగ్. గద్దలు ఎప్పుడూ ఒంటరిగానే ఎగురుతాయి. గుంపుగా ఎగిరేవి పావురాలు మాత్రమే. నువ్వు గద్దలా ఎగరాలంటే ఆ ఒంటరితనాన్ని స్వీకరించాలి. నీకు అలసట వస్తుంది, వదిలేయాలి అనిపిస్తుంది. అప్పుడు ఒక్కటే గుర్తుచేసుకో, నీ పేదరికం, నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ల మాటలు, వాళ్లకి నీ సక్సెస్తో సమాధానం చెప్పాలి కదా. ఆ కోపాన్ని, ఆ బాధను ఇంధనంగా మార్చుకో. డోంట్ గివ్ అప్, జస్ట్ రెస్ట్, బట్ డోంట్ క్విట్. ద న్యూ యూ. ఇప్పుడు కళ్ళు మూసుకో. ఒక్కసారి ఊహించుకో, ఈ 6 నెలల గోస్ట్ మోడ్ పూర్తయింది. నువ్వు ఆ చీకటి గదిలోంచి బయటకు వచ్చావు. కాని ఇప్పుడు నువ్వు పాత వ్యక్తివి కాదు. నువ్వు శారీరకంగా ఫిట్గా ఉన్నావు. నీ డ్రెస్సింగ్ స్టైల్ మారింది. నీ కళ్లల్లో ఒక తేజస్సు ఉంది. నీ దగ్గర ఇప్పుడు ఒక మంచి స్కిల్ ఉంది. డబ్బు సంపాదించడం మొదలుపెట్టావు. నీ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకొని ధైర్యంగా ఉన్నావు. నిన్ను చూసి నీ స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. వీడు ఎలా మారిపోయాడు అని గుసగుసలాడుతున్నారు. నీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడు. వాళ్లు గర్వంగా చెప్పుకుంటున్నారు, వీడు నా కొడుకు అని. ఆ క్షణం, ఆ ఒక్క క్షణం కోసం ఈ 6 నెలల కష్టాన్ని భరించలేవా? చెప్పు మిత్రమా, భరించలేవా? నీ జీవితమనే సినిమాకి నువ్వే హీరోవి, నువ్వే డైరెక్టర్వి. ఇప్పటివరకు ఫ్లాప్ సినిమా నడిచింది, పర్వాలేదు. ఇప్పుడు క్లైమాక్స్ మార్చే సమయం వచ్చింది. ఈరోజు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకో. ఈ రోజు నుండే నీ గోస్ట్ మోడ్ స్టార్ట్. ఎవరికీ చెప్పొద్దు, స్టేటస్లు పెట్టొద్దు, జస్ట్ డూ ఇట్. మళ్ళీ 6 నెలల తర్వాత కలుద్దాం, ఒక విజేతగా. ఈ ప్రపంచం నీ గెలుపుని చూడబోతోంది. లే, నిద్రలే, పని మొదలుపెట్టు. నీ సమయం ఇప్పుడే మొదలైంది. జై హింద్.